హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ విన్ను వరల్డ్ ఛానల్. నేను మీకు క్యాబేజీ చట్నీ చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాంట్లో శనగగింజలు, ధనియాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని వేపుకోవాలి. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీకు వీడియోలో దర్శనం ఇచ్చాను. నేను మధ్యలో వీడియోలో కొద్దిగా ఆపేశానండి. నేను రమా ఆర్నమెంట్ కలెక్షన్స్లో జ్యువెలరీ చేస్తున్నాను. దీనిలో లింక్ ఇచ్చాను మీకు, మరి చూస్తున్నారో లేదో తెలియదు కానీ నాకు దీంట్లో ఒక వీడియోలో ఇచ్చాను రమా ఆర్నమెంట్ కలెక్షన్స్. దాంట్లో చేస్తునేసరికి ఈ వీడియోలో ఆగిపోయినాయి. అందుకే మళ్ళీ ఈరోజు క్యాబేజీ చట్నీ చేపిద్దామని చేస్తున్నాను. నాకు వాచ్ అవర్స్ అండి తగ్గిపోతున్నాయి. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు తెలియజేయండి కొంచెం ప్లీజ్. వ్యూస్ ఉన్నారు, మరి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. వాచ్ అవర్సే తగ్గిపోతున్నాయి. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కొంచెం తెలియజేయండి. అది టమాటాలు 2 వేసుకోవాలి. ఇవేమో కొంచెం వేగనివ్వాలి. క్యాబేజీ కొంచెం వేసుకోవాలి. కొంచెమేమో క్యాబేజీ కూర చేశాను, టమాటాను క్యాబేజీ సగమేమో చట్నీ చేద్దామని పెట్టి ఉంచాను. తొందరగా ఎక్కదు కదండి క్యాబేజీ కూర. మా ఇంట్లో మాకే ఎక్కదు, 2-3కి. అందుకే ఇంకా అది కొంచెం చేసి పచ్చడి చేస్తే బాగుంటుందని పచ్చడి చేస్తున్నా. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను. అది ఆరబెట్టుకోవాలి. ఇక కొంచెం ఈ లోపల ఇక కొంచెం నూనె వేసుకొని క్యాబేజీ వేసుకోవాలి. రమా ఆర్నమెంట్ కలెక్షన్లో జ్యువెలరీ పెట్టాను, చూడండి. కొంచెం చాలా పెట్టాను, చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉన్నాయో ఏంటనేది చూడండి. ఈ ఛానల్లోది కూడా వాచ్ అవర్స్ గురించి కూడా నాకు తెలియజేయండి. నాకేం తెలవట్లేదు. ఇవి ఉన్నాయి కూడా డౌన్ అయిపోతున్నాయి వాచ్ అవర్స్. ఎందుకు డౌన్ అవుతున్నాయో తెలవట్లా. అది కొంచెం మగ్గిన తర్వాత తిప్పుకోవాలి. ఎండలు తగ్గిపోయినాయి. ఇంకాస్త ఇక వర్షాలు మొదలైనవి. మళ్ళీ ఏంటో మళ్ళీ కరోనా అంటున్నారు. మళ్ళీ కరోనా అనగానే భయం పట్టుకుంది మళ్ళీ జనాల లేక. మరి అది మగ్గిందండి. ఇక టమాటా క్యాబేజీ కొంచెం మగ్గింది. ఇంకా మిక్సీలో జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసాను ఇందాక. క్యాబేజీ మంచిది, బలం అసలు. కానీ మనకు బలమైన వస్తువులు ఎక్కువ కదా, ఆ స్మెల్కి తొందరగా తినబుద్ధి అవ్వదని. కానీ చట్నీ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. కూర కూడా టమాటాను క్యాబేజీ వేస్తే బాగానే ఉంటుంది. కానీ మరి ఎక్కువ కదా మరి జనాలకి. పచ్చిమిరపకాయలు, శనగగింజలు అవన్నీ వేసాను, ధనియాలు. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు లేకపోతే బాగోదు కదండి టేస్ట్. చింతపండు కొంచెం వేసుకోవాలి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసిందిగా. మామిడికాయ పచ్చళ్ళు అవన్నీ పట్టేశారా మీరు? ఇంకా నేను పట్టాలండి, పట్టలేదు. టమాటా పచ్చడి అనుకుంటున్నాను. అట్టనే అవుతుంది. పచ్చడి టైం కూడా దాటిపోతుంది. టమాటాలు, చింతపండు కొంచెం వేసేసుకుంటే
కొంచెం మంట తగ్గుద్ది. మంటగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, కానీ పిల్లల కోసం మంటలు తగ్గించుకోవాల్సి వస్తుంది. కారాలు తగ్గించుకొని కొంచెం వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అలవాటు అవ్వాలి కదా అని వాళ్ళ కోసం కారాలు తగ్గించేస్తున్నా. చింతపండు వేసి అది కొంచెం మిక్సీ పట్టుకొని వచ్చాను, అయిపోయింది. ఇక అది కూడా క్యాబేజీ టమాటా కూడా దానిలో వేసేసుకొని మిక్సీ పట్టుకుని రావడమే. నూరుకుంటే బాగానే ఉంటుంది. మనకు రోజులున్నా మనకేమో అలవాటు అయిపోయింది మిక్సీ పట్టుకోవడం. మొత్తం గిన్నెలో దానిలో తీసేసుకున్నా. మిక్సీ పట్టుకొని రావడం ఇంకెళ్ళి మిక్సీ పట్టుకొని వస్తాను. మిక్సీ పట్టుకోవడానికి వెళ్ళాను కానీ అది నిండా ఉంది కదా, తిరగలేదండి. సగాన్ని తీసి పట్టి అది అయిపోయిన తర్వాత మళ్ళీ సగం వేసి పట్టే. నిండా అయితే మిక్సీకి తిరగదుగా. తర్వాత మిక్సీ పెట్టుకొని వచ్చాను సగం సగం వేసుకొని. సెలవులు కూడా అయిపోవస్తున్నాయండి. ఇక పిల్లలకి ఇక ఇంట్లో గోల గోల. ఇంకా ఇప్పుడు బళ్ళు పెడతారా అనిపిస్తుంది. అంత అల్లరి చేస్తున్నారు కదా. మీ పిల్లలు అల్లరి చేస్తున్నారా బాగా? మా మనవడు మనవరాళ్ళు మటుకి బాగా అల్లరి చేస్తున్నారు. వాళ్ళు స్కూల్ పెడితే కానీ అల్లరి తగ్గుద్ది కాస్త. నూనె పోసి జీలకర్ర వేసి కాస్త ఆవాలు వేసి, ఆవాలు కూడా వేసేస్తాం ఇప్పుడు. ఆవాలు వేయాలి. కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చళ్ళలో. ఇంకేంటండి సంగతులు? సెలవులకి వెళ్ళొచ్చారా? మేము ఇంట్లోనే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళలేదు. మొన్న హైదరాబాద్ వెళ్ళాను మా అమ్మాయి దగ్గరికి. వెళ్ళి రావడం అయిపోయింది. 4 రోజులే ఉండొచ్చాను. ఎండుమిరపకాయలు గిల్లేసి వేస్తే బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటాయి. అందులో కరివేపాకు కూడా కడిగేసేసి అందులో వేసేసుకుంటే బాగుంటాయి. వర్షాలు మొదలైనవి కదా, అబ్బో చల్లదనంగా ఉంటుంది. ఎండాకాలం పోయినట్టు అనిపిస్తుంది. దాంట్లో కొంచెం ఇంగు వేసుకుంటే సరిపోతుంది, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అరుగుదల ఇంగు వేసుకుంటే అరుగుదల అవుతుంది, బాగుంటుందండి. పసుపు వేసుకోవాలి కొంచెం, కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి కూడా బాగుంటుంది. ఇంగువ అరుగుతుంది. ఏ పచ్చడిలో వేసినా, పప్పులో అయినా సాంబార్లో అయినా చట్నీలలో వేసినా మంచిది. ఇంగువ మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కొంచెం వేగిన తర్వాత గిన్నెలో వేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఎలా చేస్తున్నారో ఏంటి అనేది క్యాబేజీ పచ్చడి మాకు తెలియజేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి, నేను ఎలా చేసింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మొత్తం అందులో వేసేసుకొని కలుపుకోవడమే.
మీ ఆదర అభిమానాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలండి. ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. మీరు ఎలా చేశారో నాకు తెలియజేయండి, నేను చూస్తాను. ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉప్పు చూసేస్తున్నాను, ఎలా ఉందో చూడాలి కదా మరి. కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ. బాగుంది, పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ఎలా చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేశానని కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి. బాయ్ అండి.